ఇవన్నీ మీరు అలవర్చుకున్న అంశాలు. నేను ఇది, నేను అది, నేను ఎలా ఉంటాను, నేను అలా ఉంటాను, నేను వెలుగుతూ ఉంటాను, నేను వెలుగు లేకుండా శూన్యమై ఉంటాను. ఇవన్నీ మీ మానసికతలో అంశాలు మీరు ఏర్పరచుకుంటున్నారు. ఇవన్నీ మిమ్మల్ని మీరు విభాగపరుచుకుంటున్నారు. ఇటువంటి సృష్టిలో 1000 సృష్టిని మీరు సృష్టించవచ్చు, మీ అస్తిత్వాన్ని మీరు సృష్టించలేరంటున్నాను నేను. మీ అలవాట్ల నుంచి, మీ ఆచారాల నుంచి, మీ మానసిక స్థితిగతుల నుంచి నిన్ను నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవంటున్నాను నేను. మీరు ప్రతిదాన్ని నిర్ధారిస్తున్నారు. ఇక్కడ ఉంటే నన్ను నేను పొందుతాను, ఎక్కడికి వెళ్తే నన్ను నేను పొందుతాను, ఎక్కడికి వెళితే నాకు నేను వ్యక్తమవుతాను అని మీరు కేవలము మీ మానసిక దృక్పథంలో మిమ్మల్ని మీరు ఒక రూపకల్పనగా నిర్మించుకుంటున్నారంటున్నాను. ప్రతి లిప్తలోనూ నిన్ను నిర్మించుకుంటున్నావు. వెల్కమ్ టు సత్సంగ్. మీరు ఎవరు అంటే ఈ దేహ పరిధితోటి ఉండేటువంటి మీరు మాత్రం కాదు. మీరెవరు అంటే మీ కంటికి కనిపించేటువంటి సకల చరాచరముల రూపం యొక్క సమిష్టి మానసిక భావనే నువ్వు. మీరు ఎప్పుడైనా నేను అని అన్నారంటే అది మీ మనస్సు యొక్క సమిష్టి భావనది నేను. మీ యథార్థమైన అస్తిత్వం వేరు, మీ మానసికమైన కల్పన వేరు. మీ అస్తిత్వం ఎలా ఉంది అంటే అది చాలా సహజంగా ఉంది, అది చాలా నిర్మలంగా ఉంది. అది ప్రణాళికలతోటి సంబంధం లేకుండా ఉంది. అది వ్యక్తీకరణకి అందనంత దూరంలో ఉన్నది. మీ అస్తిత్వము అది భిన్న ధోరణి కలిగి లేదు. మీ అస్తిత్వం అంతా అది ఏకము అనేటువంటి స్పృహ లేకుండా ఉందంటున్నాను నేను. మీ అస్తిత్వం వేరు, మీ మానసికమైనటువంటి సముపార్జన వేరు. మీరు మీ అస్తిత్వాన్ని మనస్సుతోని, మీ మనస్సుని మీ అస్తిత్వంతో పూర్తిగా కలుపుకోవడం వల్ల మీరు మీ సహజ సిద్ధమైనటువంటి జీవన వైభవానికి అందనంత దూరం అయిపోయారంటున్నాను నేను. మీరంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకేమైనా సమస్య ఉందా? గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరికీ ఎలాంటి సమస్య లేదు. అక్కడ మీ నిజమైనటువంటి అస్తిత్వం ఉంది. మీరేమనుకుంటున్నారంటే అది మా అనుభవానికి అందటం లేదనుకుంటున్నారు. మీ అనుభవానికి అందేదంతా మనస్సు అనేటువంటి నిర్ధారణ మీకు అక్కడ లేదు కాబట్టి మీకు అక్కడ అందటం లేదంటున్నారు. మీ గాఢ నిద్ర ఎలా ఉంది? మీ అనుభవాలకి, మీ అదుపాజ్ఞలకి దేనితోటి సంబంధం లేకుండా మీ గాఢ నిద్ర మీ అస్తిత్వానికి చాలా దగ్గరగా అక్కడ మీరుగా ఉంది. అక్కడ ఏదైనా సమస్య ఉందా? అక్కడ ఎలాంటి సమస్య లేదు. మన అస్తిత్వం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత, నేను అనేది మెలకువతోటి తాదాత్మ్యత చెందిన తర్వాత మనకి సమస్య వచ్చిందా రాలేదా? అంటే ఖచ్చితంగా సమస్య వచ్చింది కదా. అంటే మీరు దీన్ని బట్టి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ అస్తిత్వంలో ఎలాంటి సమస్య లేదు, మీ మెలకువలోనే సమస్య వచ్చింది. అంటే మీ మానసిక కల్పనలోనే సమస్య ఉంది తప్ప మీ అస్తిత్వంలో ఎలాంటి సమస్య లేదు. మీ నిజస్థితిలో ఎలాంటి సమస్య లేదు. మీ కల్పనలోనే సమస్య అంతా వచ్చింది. కానీ ఈ కల్పనకు వచ్చినటువంటి సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని మీ అస్తిత్వానికి, అంటే మీ సహజమైనటువంటి జీవన వైభవం ఏదైతే ఉన్నదో ఆ జీవన వైభవానికి మీరు సమస్యను ఆపాదించుకుంటున్నారన్నమాట. అయితే
ఇది చాలా సున్నితమైన విషయం. దీన్ని మీరు చాలా సమగ్రంగా అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పటి వరకు మీరు అర్థం చేసుకునే నైజంతో మిమ్మల్ని మీరు పూర్తిగా అపార్థం చేసుకున్నారు. మిమ్మల్ని మీరు ఇప్పుడు సమృద్ధిగా అర్థం చేసుకునేటువంటి సమయం చాలా దగ్గరగా ఉంది. అది ఇప్పుడే ఎక్కడే ఉందంటున్నాను. మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే నైజం ఇది. మీరంతా ఎలా ఉన్నారు అని అంటే నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను అని అనుకుంటున్నారు. కానీ మీ సహజమైనటువంటి జీవన వైభవం ఎలా ఉంది అంటే అది చాలా సమృద్ధిగా ఉంది, చాలా శాంతిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, పోలికలు లేకుండా ఉంది, ఎక్కడ దానికి విభాగం లేకుండా చాలా సమృద్ధిగా ఉంది. మీ జీవనం చాలా సహజంగా ఉంది. మీ జీవనానికి మీరు సమృద్ధిగా జీవించడానికి మీరు ఎలాంటి ప్రణాళిక వేయవలసిన అవసరం లేదు. మీరు బ్రతకడానికే ప్రణాళికలన్నీ వేయాలి. వాస్తవానికి ఇప్పుడు ఈ చెట్లన్నీ చూడండి ఎలా ఉన్నాయి, చాలా సహజంగా ఉన్నాయి, వాటి మానానే ఉన్నాయి. చూడండి ఇక్కడ కొన్ని రకాల పక్షులు ఉంటాయి. ఇక్కడ అవన్నీ ఎలా ఉన్నాయి, చాలా సహజంగా ఉన్నాయి. ఆ పువ్వులు ఎలా ఉన్నాయి చూడండి, అది చాలా సహజంగానే ఉన్నాయి ఆ పువ్వులన్నీ కూడా. కానీ మీరు ఎలా ఉన్నారు అని అంటే మీరు సంకల్పాల మాటున ఉన్నారు. ప్రతి లిప్తలోని మీ సంకల్పాన్ని మీరు యథేచ్ఛగా ప్రకటిస్తూనే ఉన్నారు. మీ జీవనం ఎలా ఉంది అంటే అసలు సంకల్పానికి అతీతంగా ఉంది. మీరు సంకల్పాలతోటి మీ జీవనాన్ని ప్రాసెస్ చేస్తున్నారు అంటున్నాను నేను. ఏదో ప్రాసెస్ చేస్తున్నారు, ఈ సంకల్పాలని కలుపుకుని ప్రాసెస్ చేసి దాన్ని జీవనం అనుకుంటున్నారు. వాస్తవానికి మీ జీవనం అలా లేదు. ఈ చెట్లన్నీ ఎలా ఉన్నాయి, ఈ పువ్వులన్నీ ఎలా ఉన్నాయి, ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ తోటలో ఉన్నటువంటి పక్షులన్నీ ఎలా ఉన్నాయి, మీ జీవనం అలా ఉంది, చాలా సమృద్ధిగా ఉంది. మీరు దానికోసం వెతకవలసిన అవసరం లేదు. మీ జీవనము నిరంతరము అది సమృద్ధిగా పరవళ్ళు తొక్కుతూ ఉంది. అది చాలా సమృద్ధిగా ఉంది. అది మీరు దాన్ని సంకల్పాలతోటి ఏదో ప్రాసెస్ చేస్తున్నారనమాట. ప్రతి లిప్తలోని సంకల్పం యొక్క విభాగం జరుగుతుంది, సంకల్పాలతోటి విభాగం జరుగుతుంది. ప్రతి లిప్తలోని మీరు విభాగపడుతున్నారు. ప్రతి లిప్తలోని మీరు అనంతమైనటువంటి ఇటువంటి సృష్టిని, కొన్ని వేల సృష్టిని సృష్టిస్తున్నారని చెప్తూనే ఉన్నాను నేను. ఎప్పుడు మీరు ప్రతిదానికే ఆలోచిస్తున్నారు. మీ జీవనము అసలు ఆలోచనలతోటి సంబంధం లేకుండా ఉంది. మీ జీవనము ఆలోచనలకు అతీతంగా ఉంది. మీ జీవనము ఎలా ఉంది అంటే అది సదా ఉన్నదంతే. అది మీ జీవనానికంటే భిన్నంగా మీ అస్తిత్వం లేదు, మీ అస్తిత్వం కంటే భిన్నంగా మీ జీవనం లేదు. ఆ రెండిటి యొక్క సమిష్టి సారాంశం ఏంటంటే మీరుగా ఉండటము, జస్ట్ బీయింగ్. మీరుగా ఉండటము, సమృద్ధిగా ఉండటము, సంకల్పాల మాటున జీవించడం కాదు, అసలు సంకల్పము అవసరం లేకుండా ఉండటం. అది మీరు ప్రతి విషయాన్ని ఆలోచిస్తున్నారు, ఆలోచించి ఒక నిర్ధారణ చేస్తున్నారు. మీరు ఆలోచించడం ప్రారంభించగానే ఒక నూతన సృష్టి ప్రారంభమవుతుంది. అదంతా మీకు తెలియకుండానే అది జరిగిపోతుంది అంటున్నాను నేను. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే నేను తెలివితేటల గురించి మాట్లాడటం లేదు, మీ స్థిమితం గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు బాగా తెలివిగా ఉండాలనుకుంటారు, మీరన్నీ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలనుకుంటారు, మీరన్నిటినీ పొందాలనుకుంటారు, అన్నిటితోటి కూడా మమేకమవుదాం అనుకుంటారు, అన్నిటితోటి మమేకమవుదాం అనుకుంటారు. వాస్తవం ఎలా ఉందంటే ఇది అన్నిటికంటే కూడా వాస్తవం చాలా భిన్నంగా ఉంది. మీ సంకల్పాల యొక్క సృష్టిని మీరు అసలు నియంత్రించలేరు. అసలు సంకల్ప సృష్టి ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అసలు మనం ఊహించలేము. అంతటి శరవేగంగా జరుగుతుంది. మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆలోచించే చేయాలనుకుంటారు. మీరు ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు ఆలోచించే చెప్పాలనుకుంటారు. మీరు చెప్తున్నప్పుడు కూడా తప్పులు లేకుండా చాలా సమృద్ధిగా అంటే అవుట్పుట్ బాగా ఇవ్వాలనుకుంటారు. ఇదంతా కూడా మీ ఆలోచనలతోటి మీ నిజతత్వాన్ని మీరు లోపల నుంచి ఏదైతే అది యథేచ్ఛగా ప్రకటించబడుతుందో అదంతా అక్కడ ఒక రకమైనటువంటి ప్రాసెస్ జరిగిపోతుంది అంటున్నాను నేను. అప్పుడు అవుట్పుట్ కరెక్ట్గా రాదంటున్నాను. అసలు మీరుగా ఉండటానికి
మీరు ఏమీ చెయ్యవలసిన అవసరం లేదు అనే విషయాన్ని మీరు సమ్మతించడానికి ఇక చాలా అవగాహన అవసరమేమో అనిపిస్తుంది. అసలు ఊరకుండటం అనేటువంటిది అది ఒక స్థితి కాదు, ఊరకుండటం అనేటువంటిది మీ జీవన వైభవం అంటున్నాను నేను. మీ జీవనం ఎవరి తాలూకు దశ దిశ నిర్దేశకత్వంతో అది కప్పబడి లేదంటున్నాను. మీ జీవనము ఎప్పుడు అది చాలా సమృద్ధిగా ఉంది, చాలా స్వేచ్ఛగా ఉంది, అది చాలా యథేచ్ఛగా ఉంది. దానికి ఇహపర భోగములతోటి సంబంధం లేదంటున్నాను నేను. మీరు ప్రతిదాన్ని మీ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటున్నారంటున్నాను నేను. అన్ని విషయాల్ని కమ్యూనికేట్ చేస్తున్నారంటున్నాను నేను. ప్రతి విషయాన్ని కమ్యూనికేట్ చేస్తున్నారు. మీ కళ్ళు ఉన్నాయా? మీ కళ్ళతోటి మీరు ఎదురుగుండా ఉన్న ఆ దృశ్యాల్ని, శబ్దాల్ని కమ్యూనికేట్ చేస్తున్నారు. వాసన ద్వారాగా కమ్యూనికేట్ చేస్తున్నారు, మాట ద్వారాగా కమ్యూనికేట్ చేస్తున్నారు, లేదంటే స్పర్శ ద్వారాగా కూడా మనం అన్నిటినీ కమ్యూనికేట్ చేస్తున్నాము. ఈ కమ్యూనికేషన్ వల్ల అంతా మనకి, ఈ కమ్యూనికేషన్ వల్లే మనకి ఏదైనా తెలుసుకుంటున్నాం అనేటువంటి భ్రమలో ఉండి ఈ కమ్యూనికేషన్స్ తోటే మనం గురువుని, మనం దేవుణ్ణి కూడా కమ్యూనికేట్ చేస్తున్నాము. దేనికోసం చేస్తున్నామంటే ఊరకనుండ స్థితి కోసం కమ్యూనికేషన్ ఉపయోగించుకుంటున్నాం అంటున్నాను నేను. ఊరకుండ స్థితికి కమ్యూనికేషన్స్ తోటి సంబంధం లేదంటున్నాను నేను. మీరుగా ఉండటానికి మీరు కళ్ళ ద్వారాగా దేన్ని అబ్జర్వ్ చేయవలసిన అవసరం లేదు. మీరుగా ఉండటానికి మీ ముక్కుని అబ్జర్వేషన్లో పెట్టవలసిన అవసరం లేదు. మీరుగా ఉండటానికి మీ నోటిని వాడవలసిన అవసరం లేదు. మీరుగా ఉండటానికి మీరు ఇక ఏ విధమైనటువంటి పరికరాలని ఉపయోగించవలసిన అవసరం లేదు. ఎందుకనంటే మీరుగా ఉండటం అనేటువంటిది దేహేంద్రియాలకు సంబంధించినటువంటి విషయం కాదు. మీరుగా ఉండటం అనేటువంటిది శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయం కాదు. అసలు ఇది శాస్త్ర జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం కాదు. అసలు ఇది మీ మానసిక జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం కాదు. మీరు ఎవరు అంటే అది మీరు అసలు జ్ఞానం కూడా కాదు. అవును, నేను వాస్తవమే చెప్తున్నాను. అసలు అది జ్ఞానం కూడా కాదు. అది జ్ఞానము కాదు, అది అజ్ఞానం కాదు. ఎందుకనంటే ఈ జ్ఞానం అనేటువంటిది, ఈ అజ్ఞానం అనేటువంటిది అది కంప్లీట్ మీ మానసిక కల్పన నుంచి అది ఉద్భవించింది. అది గాఢ నిద్రలోంచి మీరు ఎలా అయితే మేల్కొన్నారో, మీరు మేల్కొన్న తర్వాత జ్ఞానం అనేటువంటి అంశం మేల్కొనబడింది అంటున్నాను నేను. అజ్ఞానం అనేటువంటి అంశం మేల్కొనబడింది అంటున్నాను. నీ అస్తిత్వం అలా లేదంటున్నాను నేను. మీ అస్తిత్వాన్ని మీరు ఎప్పుడూ మానసిక సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పాల మాటునే మీ అస్తిత్వాన్ని మీరు రుచి చూస్తున్నారు తప్ప అసలు మనస్సు లేకుండా మీ అస్తిత్వాన్ని రుచి చూడడానికి మీరెవ్వరూ అసలు సిద్ధంగా లేరని చెప్తున్నాను నేను. అసలు మనస్సుతోటి సంబంధం లేకుండా మీ అస్తిత్వము అది చాలా 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 అది దేదీప్యమానంగా, చాలా స్వచ్ఛంగా ప్రకటించబడుతూ ఉందంటున్నాను. అది ఎంత స్వచ్ఛత అంటే అది పువ్వులు ఎంత సహజంగా అయితే పరిమళిస్తాయో, ఈ పసిపిల్లల యొక్క నవ్వు ఎంత సహజంగా అయితే అది ప్రకటించబడుతుందో, మీరు గాఢనిద్రలో ఉన్నప్పుడు మీ మనస్సు, దేహము ఎక్కడైతే పరిపూర్ణంగా సేద తీరుతాయో ఆ అనంత గర్భము నుంచి అది చాలా యథేచ్ఛగా ప్రకటించబడుతూ ఉంటుంది. మీ జీవనం అంత సమృద్ధిగా ఉంది. దాన్ని కేవలము సంకల్పాలతోటి కలుషితపరుచుకుంటున్నాం అంటున్నాను నేను. మీరు శాస్త్ర గ్రంథాలతోటి కమ్యూనికేట్ అవుతున్నారంటున్నాను నేను. మీరు గురువులతోటి కమ్యూనికేట్ అవుతున్నారంటున్నాను. మీరు దేవుడులతోటి కమ్యూనికేట్ చేస్తున్నారంటున్నాను. దీని మాటను మీ సహజ సిద్ధమైనటువంటి ఆనందము తాలూకు వైభవాన్ని మీరు పూర్తిగా చేజేతులారా వినాశనపరుచుకుంటున్నారంటున్నాను నేను. ఆనందము చాలా సమృద్ధిగా ఉందంటున్నాను. అది యథేచ్ఛగా ప్రకటించబడుతుంది. అది ఒక పువ్వు నుంచి పరిమళం ఎంత స్వేచ్ఛగా ప్రకటించబడుతుందో, ఒక చెట్టు నుంచి తన యొక్క సహజ సిద్ధమైనటువంటి ఆ పరిమళము ఎలాగైతే ప్రకటించబడుతుందో, ఈ మట్టి నుంచి ఆ పరిమళము ఎలాగైతే ప్రకటించబడుతుందో అంత సహజ సిద్ధంగా నీ లోపల నుంచి అది చాలా యథేచ్ఛగా ప్రకటించబడుతూ ఉంది. దాన్ని మీరంతా ప్రాసెస్లోకి పెడుతున్నారు. సమస్య మీ జీవనంలో లేదు, సమస్య మీ థాట్ ప్రాసెస్లో ఉంది, మీ వ్యక్తీకరణలోనే ఉంది సమస్య అంతా. జీవనంలో ఎలాంటి సమస్య లేదు. అసలు సమస్య అంతా మన వ్యక్తీకరణలోనే ఉంది. సమస్య అంతా మన కమ్యూనికేషన్లోనే ఉంది. సమస్య అంతా మనం ఏదైతే జ్ఞానం అని అనుకుంటున్నానో అది జ్ఞానం పేరుతో విరాజిల్లబడుతున్నటువంటి అతిపెద్ద మూఢత్వం అంటున్నాను నేను.
నిన్ను నువ్వు ఎవరితోని పోల్చుకోవలసిన అవసరం లేదు. నిన్ను నువ్వు ఎవరితోని సరిచూసుకోవలసినటువంటి అవసరం లేదు. నువ్వు ఏ శాస్త్ర గ్రంథాల నుంచి కూడా నీ ఉపమానాన్ని నువ్వు నేరుగా స్వీకరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ నీ మానసికతలో అంశాలు, నువ్వు కాని అంశాల నుంచి నిన్ను నువ్వు ఎలాగా తీర్చిదిద్దుకోగలుగుతావని అడుగుతున్నాను నేను. ఇవన్నీ మీరు అలవర్చుకున్న అంశాలు. నేను ఇది, నేను అది, నేను ఎలా ఉంటాను, నేను అలా ఉంటాను, నేను వెలుగుతూ ఉంటాను, నేను వెలుగు లేకుండా శూన్యమై ఉంటాను. ఇవన్నీ మీ మానసికతలో అంశాలు, మీరు ఏర్పరచుకుంటున్నారు. ఇవన్నీ మిమ్మల్ని మీరు విభాగపరుచుకుంటున్నారు. ఇటువంటి సృష్టిలో 1000 సృష్టిని మీరు సృష్టించవచ్చు, మీ అస్తిత్వాన్ని మీరు సృష్టించలేరంటున్నాను నేను. మీ అలవాట్ల నుంచి, మీ ఆచారాల నుంచి, మీ మానసిక స్థితిగతుల నుంచి నిన్ను నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవంటున్నాను నేను. మీరు ప్రతిదాన్ని నిర్ధారిస్తున్నారు. ఇక్కడ ఉంటే నన్ను నేను పొందుతాను, ఎక్కడికి వెళ్తే నన్ను నేను పొందుతాను, ఎక్కడికి వెళితే నాకు నేను వ్యక్తమవుతాను అని మీరు కేవలము మీ మానసిక దృక్పథంలో మిమ్మల్ని మీరు ఒక రూపకల్పనగా నిర్మించుకుంటున్నారంటున్నాను. ప్రతి లిప్తలోనూ నిన్ను నిర్మించుకుంటున్నావు. అసలు నీ దేహ వ్యవస్థతోటి నీకు సంబంధం లేదు, నీ మానసిక వ్యవస్థతోటి నీకు సంబంధం లేదు, ఈ జీవ దైవ వ్యవస్థతోటి నీకు అసలు సంబంధమే లేదు. నువ్వు చాలా యథేచ్ఛగా నీలో నుండి అది చాలా యథేచ్ఛగా ప్రకటించబడుతున్నావు, చాలా నిర్మలంగా ప్రకటించబడుతున్నావు. స్లో అండ్ స్టడీగా, వెరీ స్లో అండ్ స్టడీగా. ఎక్కడ గందరగోళం లేదు, ఎక్కడ గందరగోళం లేదు, ఎక్కడ అనుకరణ లేదు, ఎక్కడ అనుసరించడం లేదు. నీ అస్తిత్వం చూడు ఎలా ఉందో, చాలా స్లో అండ్ స్టడీగా ఉంది. మనం ప్రతిదాన్ని నిర్మించుకుంటున్నాం అంటున్నాను నేను, ప్రతి లిప్తని నిర్మిస్తున్నాం అంటున్నాను. మూర్తిని మానసికంగా మనం నిర్మిస్తున్నాం, అమూర్తిని కూడా మానసికంగా మనమే నిర్మిస్తున్నాం. నేను అందుకే అంటున్నాను, మీ సహజ జీవనంలో సమస్య లేదు. ఏంటి? మీ సహజ జీవనంలో ఎలాంటి సమస్య లేదు, మీ వ్యక్తీకరణలోనే సమస్య అంతా ఉంది. పూర్తి వ్యక్తీకరణలోనే సమస్య అంతా ఉంది. మిమ్మల్ని మీరు ప్రతి లిప్తలోనూ వ్యక్తీకరించుకుందాం అనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ప్రతి సమయంలోని, ప్రతి సందర్భంలోని వ్యక్తీకరించుకుందాం అనుకుంటున్నారు. ఇవన్నీ నాకు నచ్చిన పనులు అంటున్నారు, ఇవన్నీ నాకు నచ్చని పనులు అంటున్నారు. కానీ మీ యథార్థంగా మీకు నచ్చడము నచ్చకపోవడం అనేటువంటిది మీ స్వాభావికతలో అంశాలే తప్ప మీ స్వరూపానికి సంబంధం లేని అంశాలు అంటున్నాను. ఇవన్నీ ఇలా ఉండటము బాగుంటుంది, ఇలా ఉండటం బాగోటం లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఉండటము తలకు వైభవం తెలియటం లేదని. ఎందుకంటే ఉండటానికి ఇలా అలా లేదంటున్నాను నేను. ఇక్కడంతా పెద్ద పెద్ద మైండ్ గేమ్ జరుగుతుంది. ప్రస్తుతం తనకు వైభవంలో వాస్తవికత ఏదైతే ఉన్నదో ఆ వాస్తవికతే సహజ జీవనమై అది మీరుగా అలా యథేచ్ఛగా ప్రకటించబడుతుంది అంటున్నాను నేను. మీ మనసులోనే అన్నీ ఉన్నాయి, మీ మానసిక కల్పనలోనే అన్నీ ఉన్నాయి, వాస్తవికతలో అసలు ఏమీ లేదంటున్నాను నేను. అసలు దేనితోటి సంబంధం లేకుండా, ఎలాంటి పోలికలు లేకుండా మీరుగా ఉన్నది ఉన్నట్టుగా అలా యథేచ్ఛగా ప్రకటితమవుతూ ఉన్నారు ప్రతి లిప్తలోని. మీరేమనుకుంటున్నారంటే మెలకువలో నాకంతా తెలుస్తుంది, నిద్రలో నాకేమి తెలియటం లేదు,
కలలో ఇంకొక రకంగా ఉంది అని అంటున్నారు. వాస్తవం ఏంటంటే మీ జీవనం అంటే ఏంటంటే మీ నిద్ర, మీ మెలకువ, మీ కళ, ఈ అన్నిటి యొక్క సమిష్టి సారాంశం మీ జీవనం. అది మీ జీవనాన్ని మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు. దేని ద్వారా తెలుసా? మీ మనస్సు ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నారు. అది మానసికతకు అందేది కాదు. మీ కల్పనలకు అందేది కాదు. మీరు ప్రతిదాన్ని సృష్టిస్తున్నారంటున్నాను నేను. ప్రతిదాన్ని సమృద్ధిగా సృష్టిస్తున్నారంటున్నాను నేను. ఈ సంసారం పేరుతో సృష్టి జరుగుతుంది, ఈ ఆధ్యాత్మికత పేరుతో సృష్టి జరుగుతుంది, ఈ సాంఘిక వ్యవస్థ పేరుతో సృష్టి జరుగుతుంది, ఈ కుల మత ప్రస్తావనతో సృష్టి జరుగుతుంది అంటున్నాను నేను. ప్రతివారు ఇలాగే ఉండాలనేటువంటి నియమాన్ని చాలా మూర్ఖంగా నిర్ధారించుంచారంటున్నాను నేను. మూర్ఖత్వానికే వారసులు ఉంటారు తప్ప జ్ఞానానికి ఎక్కడా వారసులు లేరని చెప్తున్నాను నేను. వారసత్వం అనేటువంటిది మీ ఆలోచనలకు సంబంధించింది. అందరూ ఒకే రకంగా ఉండాలనేటువంటి నిర్ణయం అది ఏంటది? పూర్తిగా వివక్షతో కూడుకుని ఉంటుంది అంటున్నాను నేను. మీరు ఎవరు అనేటువంటి విషయాన్ని కాసేపు పక్కన పెట్టి అసలు నువ్వేంటి, అసలు దీన్ని సమృద్ధిగా అర్థం చేసుకోవాలంటున్నాను. ప్రతి లిప్తలోనే అర్థం చేసుకోవాలంటున్నాను. మీరు అర్థం చేసుకోవడంలో యుగాల తరబడి వెనకబడిపోయి ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. ఎప్పుడూ ఏదో ఒక వింత కావాలంటున్నాను మనకి. ఏదో ఒక కొత్త, ఏదో ఒక వింత. ఎందుకంటే అటువంటి సృష్టిని చేయడానికి మనం ఇంకా ఇంకా తహతహలాడుతూ ఉంటాం కాబట్టి. నీ వైభవం అలా లేదంటున్నాను నేను. నీ అస్తిత్వం అలా లేదంటున్నాను. నూటికి 100% మీరు అంగీకరించినా మీరు అంగీకరించకపోయినా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఏదో ఒక ప్రాసెస్ మొదలు పెట్టారనిపిస్తుంది నాకైతే. ఈ ప్రాసెస్ అంతా మానసికమైంది అంటున్నాను నేను. నువ్వు చేయవలసింది ఏదైనా ఉంది అంటే కాస్త నీ పట్ల నీవు ధ్యాస కలిగి ఉండటం అంతే. అదే నిన్ను భూతం నుంచి, భవిష్యత్తు నుంచి కాస్త పక్కకి తీసుకొచ్చి అది నిన్నుగా ఉంచుతుంది. పూర్తి ధ్యాస కలిగి ఉండటం, పూర్తిగా నీవు మమేకమై ఉండటం, మీ ఆలోచనల యొక్క నిష్ఫలత్వాన్ని ఎప్పటికప్పుడు గుర్తించడం. నువ్వు ఎప్పుడు భూతంలోకి ప్రయాణిస్తున్నావు, ఎప్పుడు భవిష్యత్తులోకి ప్రయాణిస్తున్నావు, ఎప్పుడు ప్రస్తుతంలో నీ సహజ జీవనంలో సమృద్ధిగా తేలియాడుతున్నావు. ఎక్కడైతే ప్రశ్న లేకుండా ఉందో, ఎక్కడైతే వివరణలు లేకుండా ఉన్నాయో, ఎక్కడైతే వ్యక్తీకరణ జాడ లేకుండా ఉందో, అటువంటి అమృత సరోవరంలో నీవు తేలియాడుతున్నావా లేక ఆలోచనలతో మమేకమవుతున్నావా? ఆ స్పష్టమైన నిర్ధారణని అందిపుచ్చుకోవాలంటున్నాను నేను. మీరు ఏ మూలం నుంచి వ్యక్తమవుతున్నారు, ఎక్కడ అనుసంధానమవుతున్నారు, ఈ ఒక్కటే మీ మానసిక విజ్ఞానాన్ని అంతటినీ పూర్తిగా కూలదోసి
మీ యథార్థ అస్తిత్వాన్ని మీకు మీరుగా నిర్ధారించేటట్లు చేస్తుందంటున్నాను. నిన్ను నువ్వు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తేనే తప్ప దీంట్లోంచి బయటపడవంటున్నాను నేను. మీరంతా మీరు కానితనం ఏదైతే ఉన్నదో, మీరు కానితనాన్ని ప్రోత్సహించడానికి, మీరు కానితనంతో తాదాత్మ్యత పొందడానికి, మీరు కానితనాన్ని విశ్లేషించడానికే ఒక అడుగు ముందున్నారు తప్ప మీ నిజస్థితి తాలూకు వైభవాన్ని నేరుగా ఆస్వాదించడానికి మనం అసలు సముఖంగా లేవంటున్నాను నేను. మీరు ఇతరం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు కాస్త ఉదాసీనంగా కూర్చున్నప్పుడు మీ మనస్సు ఎంత విచ్చలవిడిగా సంచరిస్తుంది అనే విషయం అక్కడ నిర్ధారణ చేస్తుంది అంటున్నాను నేను. నూటికి 100% మీ నిజస్థితిని ఈ సంకల్పాల మాటున మీరు స్వేచ్ఛగా యథేచ్ఛగా దాన్ని ఆస్వాదించడం అనేటువంటిది అసలు 100% అసలు సంభవించదు అంటున్నాను. ఇక్కడంతా ఒక మైండ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదో జరుగుతుందంటున్నాను నేను. అక్కడ ఒక మైండ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదో ఉందంటున్నాను నేను. ఆ మధ్యలో మీరు మీ ఇంద్రియాల ద్వారాగా, మీ ఊహ ద్వారాగా మీ పుస్తక జ్ఞానాన్ని ఉపయోగించి, ఇటువంటి సత్సంగ ప్రవచనాలను ఉపయోగించి మీరు చైతన్యాన్ని సృష్టిస్తున్నారంటున్నాను నేను. దాన్ని అది అని నిర్ధారిస్తున్నారంటున్నాను నేను. అసలు వాస్తవికత అలా లేదంటున్నాను నేను. ఉండటం ఉండకపోవడం, కలగడం కలగకపోవడం, ప్రశ్న సమాధానం, ఇవన్నీ మనసు యొక్క అంశాలే తప్ప మీ యథార్థమైన అస్తిత్వానికి అసలు ఈ జంజాటం లేదంటున్నాను. యు ఆర్ ప్యూర్ బీయింగ్. మీరు చాలా నిశ్చలంగా ఉన్నారు. మీరంతా చాలా సమృద్ధిగా ఉంటారు. మీకేదో కావాలి, నేను ఇలా ఉండాలి అనే నిర్ధారణే మిమ్మల్ని ఇంకొక రకంగా చూపిస్తుంది అంటున్నాను. మీరు తప్ప వాస్తవానికి ఏదీ లేదు. మీరు తప్ప ఏమీ లేదు. ఉన్నది మీరు మాత్రమే ఉన్నారు. కానీ మీరంతా ఊహిస్తారు. మీ వెన్నుముక్క వెనకాల ఒక శక్తిపాతం ఉంది అని. అసలు వాస్తవం ఏంటంటే, అసలు వెన్నుముక వెనకాల శక్తిపాతం ఉంది అని మీరు నిర్ధారించడానికి ముందు మీరు దేహాన్ని తయారు చేసుకున్నారు. ఆల్రెడీ ఒక వెన్నుముకను తయారు చేసుకున్నారు, దానికి శక్తిపాతాన్ని తయారు చేశారు. మీరు దేన్నైతే ఊహిస్తారో అది అప్పుడే పురుడు పోసుకుంటుంది అంటున్నాను. మీరు వెన్నుముకను ఊహించగానే వెన్నుముకలో ఎన్ని నాడులు అయితే ఉన్నాయో అన్ని నాడులు రూపకల్పన అప్పటికప్పుడు జరుగుతుంది. అలా అప్పటికప్పుడు ఆ వెనకాల శక్తి ఆ శక్తి కేంద్రకాలన్నీ జరుగుతాయి. మీరు ఊహిస్తేనే అన్నీ జరుగుతాయి, మీరు సమ్మతిస్తేనే అన్నీ జరుగుతాయి, మీరు సమ్మతించకపోతే ఏమీ జరగవు. అసలు వాస్తవంగా ఇదంతా చేస్తున్నది ఎవరు, ఏంటి అని నువ్వు ప్రశ్నించుకుంటే మీకు మీరు స్వచ్ఛంగా తెలుస్తుంది. ఇదంతా మీ మానసిక కల్పనలో అంశాలని. దెర్ ఈజ్ నో గాడ్, దెర్ ఈజ్ నో పవర్. కంప్లీట్ మైండ్ ఇల్యూషన్ చెప్తున్నాను. మీరు ప్రతిదాన్ని ఊహిస్తారు, ప్రతిదాన్ని అప్పటికప్పుడు సృష్టి చేస్తారంటున్నాను నేను.
మీ అస్తిత్వం ఒక్కటే, అది అందరిలోని కూడా సమానంగా ఉంది. అది మిగతా ఏది కూడా సమానంగా లేదు, ఇదంతా కూడా ఫ్లక్చువేషన్గా ఉంది. అంటే ఫ్లక్చువేషన్గా ఉన్నదంతా ఏంటి? మీ మనస్సు కల్పించింది. అదంతా మీరు ఆరాటపడుతున్నారు దానికోసం, మీరే సృష్టిస్తున్నారు, ఇంకొకరు ఎవ్వరూ సృష్టించట్లేదు దీన్నంతా. ఈ జీవ దైవ వ్యవస్థని అంతటిని మీరే సృష్టిస్తున్నారు. ఈ గురువుల్ని పరంపరల్ని మీరే సృష్టిస్తున్నారు. ఈ అధికారాన్ని గర్వాన్ని మీరే సృష్టిస్తున్నారు. ఈ డబ్బుని అహంకారాన్ని ఆనందాన్ని కూడా మీరే సృష్టిస్తున్నారు. వాస్తవికతకు సృష్టి లేదంటున్నాను. అసలు ప్రతిదాన్ని మీరే సృష్టిస్తారు. సృష్టించి 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 దాన్ని అలవాటుగా మార్చుకుంటారు. ఆ అలవాటు వచ్చి మీద పడుతుంది. మీరు సృష్టించట్లేదు, అదే వచ్చి మిమ్మల్ని అలంకరిస్తుంది అంటారు మీరు చివరికి. ఎంత కమ్యూనికేషన్ జరుగుతుందో ఇందులో, ఎంత మైండ్ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇన్ని లక్షల కోట్ల జీవ పరిణామ క్రమంలో ఒక్క మనిషి ఒక్కడే మితిమీరిన సృష్టి చేస్తాడు. దానికి చాలా గ్రేస్ఫుల్ నేమ్ ఒకటి ఉంది. దానికి ఆ గ్రేస్ఫుల్ నేమ్ ఏంటంటే నాలెడ్జ్. వాట్ ఈజ్ నాలెడ్జ్ అంటే ఏం లేదు, అది మైండ్ ఇల్యూషన్ అంతే. కంప్లీట్ మైండ్. వాస్తవంలో ఏమీ ఉండదు, మీ మానసిక కల్పనలోనే అన్నీ ఉంటాయి. అందుకే మీరు అంటారు, ఇక్కడ కూర్చుంటే అది వస్తుంది, అక్కడ కూర్చుంటే ఇది వస్తుంది, ఇటు తిరిగితే అది వస్తుంది, అటు తిరిగితే ఇది వస్తుంది. మీరు ఎటు తిరిగినా ఏది రాదు. అక్కడ మిమ్మల్ని మీరు కోల్పోతారంతే, మీ సహజత్వాన్ని కోల్పోతారంతే, మీ వైభవాన్ని కోల్పోతారంతే. అక్కడ మీకు ఏది సంభవించినా అది కార్యకారణాలతోటి సంబంధం లేకుండా సదా ఉన్నది ఏదైతే ఉన్నదో అదే ఉన్నది. మీకేదో వచ్చింది అన్నారంటే దాని అర్థం ఏంటది? మీరు సృష్టించారని. నేను వెళ్తున్నాను, మీరు సృష్టించారు. నేను వస్తున్నాను, మీరు సృష్టించారు. నేను అక్కడ కొన్ని రోజులు ఉంటాను, మీరు సృష్టించారు. ప్రతిదాన్ని సృష్టించారు. మీ స్వేచ్ఛను అనుసరించి జరగటం లేదు, మీ మనస్సును అనుసరించి జరుగుతుంది అంటున్నాను నేను ఇక్కడ. ప్రతిదీ ఎలా జరుగుతుంది? స్వేచ్ఛను అనుసరించి జరుగుతుందా, మనస్సును అనుసరించి జరుగుతుందా? మనస్సును అనుసరించే జరుగుతుంది కదా. మిమ్మల్ని మీరు అలా తెలుసుకుంటారైతే. అసలు మీరు కానితనం ఏదైతే ఉన్నదో, మీరు కానితనాన్ని సృష్టించుకుని అందులో మీ యథార్థాన్ని ఎలా తెలుసుకుంటారు? అందుకే నేనంటాను, సత్యం పేరుతో పెద్ద నాటకం జరుగుతుంది. అది ఎటువంటి నాటకం అంటే పెద్ద జగన్నాటకం జరుగుతుంది. అది మీరంతా ఏమనుకుంటారంటే జగన్నాథుడే ఇదంతటినీ కల్పించాడు, జగన్నాథుడే మొత్తం దీన్ని అంతటినీ ముందుకు తీసుకెళ్తాను అంటున్నారు. వాస్తవం ఏంటంటే ఆ జగన్నాథుడిని మీరు సృష్టించారు. మీరు ఒక్క వాస్తవాన్ని మాత్రమే సృష్టించలేదు, మిగతాదంతా మీరు సృష్టించింది. ప్రతి నామాన్ని మీరు సృష్టించారు, ప్రతి రూపాన్ని మీరు సృష్టించారు. మీ మనస్సుకు నచ్చినట్టుగా ఆ నిజమైనటువంటి జగన్నాథుడు ఎవరైతే ఉన్నాడో వాడికి నామరూపాలను అద్ది రకరకాల ఫామ్స్లోకి మీరే తీసుకెళ్లారు, షేప్స్లోకి మీరే తీసుకెళ్లారు. చూడండి, ఎవ్రీ హ్యూమన్ గాడ్ డిఫరెంట్ షేప్స్లో ఉండడానికి ఎంత మీరు ఇష్టపడతారో తెలుసా? ఎందుకంటే అన్ని షేప్స్లో అన్ని రూపాలుగా మీ ఉండడం మీకు ఎంత ఇష్టమో. కానీ మీరు నిద్రలో షేప్లెస్గా ఉంటారు, సేఫ్గా ఉంటారు, నిద్రలో చాలా ఆనందంగా ఉంటారు. మీకు అది కావాలి మళ్ళీ. కానీ మెలకువకు వచ్చేసరికి మళ్ళీ
ఈ ఈ ఈ ఫామ్ అంతా కావాలి. మళ్ళీ ఈ ఫామ్నంతా ఉపయోగించి మళ్ళీ ఈ షేప్ను ఉపయోగించి షేప్లెస్ స్టేట్కి వెళ్దాం అనుకుంటున్నారు. చాలా జాగ్రత్త. మీరంతా ఒక తప్పుడు మార్గంలో వెళుతున్నారని నేను చాలాసార్లు చెప్పున్నాను. ఆధ్యాత్మికత అంటే నీ ఒక్కడివి మాత్రమే. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే పూర్తిగా నీ ఒక్కడు మాత్రమే. ఇతరమైన అంశాలు అందులో ఇంకేమీ లేవు. అసలు ఏదైనా చేర్చారు అని అంటే అది పూర్తిగా సంసారం అయిపోతుంది అంటాను నేను. ఇప్పుడు నీ గురించి నీకు బాగా అవగాహన కావాలి, ఒక సమృద్ధివంతమైన అవగాహన కావాలి. నీ కంటికి కనిపించేటువంటి నీ సృష్టిలో నీవు తప్ప మిగతావన్నీ ఎలా ఉన్నాయి, నువ్వెలా ఉన్నావు. ఇదంతా కలిపి నువ్వే. కానీ నువ్వు మాత్రం ఎలా ఉన్నావు, ఎంత అసహజంగా, మిగతావన్నీ ఎంత సహజంగా ఉన్నాయి. నీ అనంతమైన సృష్టిలో ఒక కళావిహీనంగా ఉన్నది నీ ఒక్కడో మాత్రమే. తెలుసా? అంత పూర్తి కళతో ఉంది, మొత్తం పూర్తి సుభిక్షంగా ఉందంతా, పూర్తి సమృద్ధిగా ఉంది, పూర్తి స్వేచ్ఛగా ఉందంతా. నీ ఒక్కడో మాత్రమే కళావిహీనంగా ఉన్నావు. దేనికి సమస్యలే, నీ ఒక్కడికే సమస్య ఉంది. కాబట్టి సమస్య మీ జీవనంలో లేదు. సమస్య ఎక్కడుంది? వ్యక్తీకరణలో ఉంది. మనం ఎందుకంత అశాంతిగా ఉంటున్నాము, ఎందుకంత అసలు ప్రతిదానికి కంఫర్ట్లెస్గా ఎందుకు ఉంటున్నాము, ఆ కంఫర్ట్ని మనం చూసుకోవడం కోసం ఇతరమైన వస్తువుల్ని మనం ఎందుకు సృష్టించుకుంటున్నాము అంటే కేవలము నిన్ను నీవు యథేచ్ఛగా వ్యక్తీకరించుకోవడం వల్ల. ప్రతి సందర్భంలోని వ్యక్తీకరించుకోవడం వల్ల. వ్యక్తీకరణ యొక్క మూలాన్ని పట్టుకోకుండా వ్యక్తీకరణ యొక్క ఆ విస్తృతిని పట్టుకోవడం వల్ల. కాబట్టి సమస్య ఎక్కడుంది? జీవనంలో ఉందా, వ్యక్తీకరణలో ఉందా? వ్యక్తీకరణలో ఉంది సమస్య అంతా. ఇప్పుడు ఆ వ్యక్తీకరణలో ఎక్కడ సమస్య? వ్యక్తీకరణలోనే సమస్య జరుగుతుందా, అసలు వ్యక్తీకరణే సమస్యగా ఉందా అనే విషయాన్ని మీరు 100% అర్థం చేసుకుంటే మీరు వ్యక్తం అవ్వాలా, వ్యక్తం కాకుండా ఊరకనుండాలనే విషయాన్ని మీరే నిర్ధారించుకుంటారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు.